श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయులారా, రేపు 8 జనవరి 1994 ఇది చాలా ముఖ్యమైన దినం. ఆ రోజే శ్రీ 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 కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు దేహత్యాగం చేసినటువంటి పవిత్రమైనటువంటి దినం. ఆ రోజు మధ్యాహ్నం 2:58 ఈ భూమిని వదిలి అప్రత్యక్షంగా మనందరినీ కూడా రక్షిస్తున్నటువంటి మహాస్వాముల వారు 20 మే 1894 శ్రీవారు విల్లుపురంలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి మరియు మహాలక్ష్మమ్మ పుణ్య దంపతుల కుమారుడుగా జన్మించినటువంటి శ్రీ స్వామినాథన్. వీరు హొయసల కర్ణాటక చెందినటువంటి కన్నడ బ్రాహ్మణులు. ఈరోజు ఈ యొక్క విశ్వమంతా కూడా, ముఖ్యంగా భారతదేశంలో వేదం సముద్ధరించబడింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం కాంచి మహాస్వాముల వారు, నడయాడు దైవం. భగవంతుణ్ణి ప్రత్యక్షంగా మనం చూడలేం, కానీ ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్ వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః అన్నారు. సాక్షాత్తు శ్రీ దక్షిణామూర్తి స్వరూపమే శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు. మనం భగవంతుని దర్శించలేదు అనేటువంటి వారు ఆయన్ని చూస్తే తప్పక మనందరికి కూడా భగవంతుని చూశాము అనేటువంటి అనుభవం అందరికి కలుగుతుందన్నమాట. వారిని దర్శించినటువంటి అందరూ కూడా అటువంటి అనుభవాన్ని పొందారు. ఆయన గురించి మనం 2-3 జరిగిన వృత్తాంతాలను మరియు నా జీవితంలో జరిగినటువంటి ఒక అనుభవాన్ని ఈ యొక్క వేదికగా మీ అందరితో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. 1963లో సేలంలో ఉండేటువంటి ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ లేక ఆడిటర్ అనొచ్చు, వేణుగోపాల్ గారు పద్మిని ప్రీమియర్ అనేటువంటి కొత్తది ఒక కార్ను కొనుక్కున్నారు. కనుక్కొని శ్రీవారిని దర్శించడానికి కాంచీకి వచ్చారు. అయితే స్వామివారు అప్పుడు కాంచీకి దగ్గరలో ఉన్నటువంటి కలవై అనేటువంటి తమ గురుస్థానంలో ఉన్నారు. వారు స్వామివారి దగ్గరికి వెళ్ళి తన యొక్క కొత్త వాహనాన్ని చూపించాలనేటువంటి ఉత్సాహంతో వచ్చాడు వేణుగోపాల్. శ్రీవారిని దర్శించుకొని సాష్టాంగ దండ ప్రణామం చేశారు. అప్పుడు స్వామివారు కుశల ప్రశ్నలు అడుగుతూ, ఓహో, పద్మిని ప్రీమియర్ కారు కొన్నావా, చాలా సంతోషం అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, కలవైకి బయట, ఊరి బయట ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఎలాగైనా
నీవు ఇక్కడికి తీసుకొని రా, కారులోనే తీసుకొని రావాలి, ఆయన వృద్ధుడు అన్నాడు. ఈయన అనుకున్నాడు, స్వామివారికి ఏం పని లేదా, ఏంటిది, నేను కొత్త కారు తీసుకొచ్చాను, ఎవరో ఊరి బయట ఉన్నటువంటి ఒక ముదుసల్ని తీసుకురమ్మన్నారు కదా, అందులో ప్రేమతో తీసుకురమ్మన్నారు కదా అనుకుని, మరి స్వామివారి ఆజ్ఞను పాటించాలి కదా, అందుకు ఆ కారు తీసుకొని ఊరి వెలుపల ఒక వృక్షం కింద కూర్చున్నటువంటి ఒక వృద్ధుణ్ణి చూశాడు. చూసి అతని దగ్గరికి వెళ్ళి, స్వామి, తమరిని కాంచి మహాస్వాముల వారు రమ్మంటున్నారు అన్నాడు. నేను ఇప్పుడే రాను అన్నాడు ఆయన. మొండుకేసుకుని కూర్చున్నాడు. లేదు స్వామి, మీరు రావాలి అని ఎంతో ప్రేమతో బలవంతంగా ఆయన్ని తీసుకుని వచ్చారు. మఠానికి వచ్చిన తర్వాత స్వామివారు పరిచారకు చెప్పారు, ఆయన ముఖ్యంగా బాగా స్నానం చేయించండి, అతని నూతన వస్త్రాలు ఇవ్వండి అన్నాడు. అప్పుడు అతనికి డబ్బు కూడా ఇవ్వమన్నారు. అప్పుడు ఆడిటర్ వేణుగోపాల్ తన దగ్గర ఉన్న 35 రూపాయలు, అంటే 1963లో 35 రూపాయలు చాలా ఎక్కువ, అతనికి ఇచ్చి, వేణుగోపాల్, నీవు ఇతన్ని కారులోనే తీసుకొని వెళ్ళి ఆయన ఎక్కడ వెళ్తారో అక్కడికి తీసుకొని వెళ్ళి విడిచి మళ్ళా నీవు రావాలన్నాడు. మరి ఏమన్నాడు, ఇతను చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు, ఈయన నా గురువు అన్నాడు. వేణుగోపాల్కి ఆశ్చర్యమైంది. మాకందరికి సాక్షాత్తు భగవంతుడు శ్రీ పరమాచార్యులు వారు, మరి ఆయనకి ఈయన గురువు అంటున్నాడు కదా అని. సరే అని భక్తిగా ఆయన కారులో కూర్చోబెట్టుకొని ఆయన మెడ్రాస్ దగ్గర ఉన్నటువంటి గ్రామంలో విడిచిపెట్టి వచ్చారు. వచ్చిన తర్వాత మరలా కలవమన్నారు కదా, అందుకు స్వామివారి దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. అప్పుడు అన్నాడు స్వామివారు నవ్వుతూ, నీవు విడిచి వచ్చావు కదా, ఆయన ఎవరనుకున్నావు, నా గురు సమానం. నాకు వేదమే రాని కాలంలో నన్ను కాంచి నుండి కలవైకి తీసుకొచ్చాడు, నన్ను గుర్రబండిలో పిలుచుకుని వచ్చిన ఆయననే, ఆయన నా గురువుల్లో గురువు అన్నాడు. అంటే స్వాముల వారిని ఆయన మొట్టమొదటిసారి పీఠాధిపతిగా చేయడానికి ముందు కాంచీపురం దగ్గర ఉన్నటువంటి కుమరకోష్టం అనే ప్రదేశంలో మహాస్వాముల వారు ఉండి సంధ్యావనం చేసుకుంటున్నారన్నమాట. అప్పుడు వారి తల్లి మరియు ఆయన కాంచి పరమాచార్య వారి గురువులు. అప్పటికే ఆయన దేహత్యాగం చేశారు. ఇంకా ముందు ఎవరిని గురువుని చేయాలి అనే విషయాన్ని కూడా ఆయన పూర్వ పీఠాధిపతులు నిర్ణయించారు. అప్పుడు ఆయన తీసుకురావడానికని ఇప్పుడు తీసుకొచ్చి ముసలాయన ఉన్నాడే, ఆయనే వచ్చి ఈయన బండిలో కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్తున్నాడు అనమాట. వారిద్దరి మధ్య జరిగిన సంవాదం. అప్పుడు అంటున్నాడు ఆ ముసలాయన శ్రీవారితో, ఇంకా అప్పుడు పీఠాధిపతి కాలేదు, 13 ఏళ్ల అబ్బాయి స్వామినాథన్తో అన్నాడు, నీవు అక్కడికి వస్తావు కదా కలవేకి, మరలా నీవు తిరిగి వెళ్ళేది ఉండదు, నిన్న ఎవరు పీఠాధిపతిని చేస్తారు. ఇంతకు ముందున్నవారు అంటే స్వామివారి పూర్వాశ్రమం చిన్న ఆయన కూడా దేహత్యాగం చేశారు అనగానే ఈ మాటలు విని ఆయనకు మాటలు రాలేదట, రామ 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 అన్నారట చెవులు మూసుకొని. ఆ విధంగా తీసుకొని వెళ్ళి ఆ 13 ఏళ్ళ చిన్న స్వామిని ఇంత గొప్ప పీఠానికి పీఠాధిపతులను చేశారు. ఆయన చేసిన మహిమలు మరి ఎక్కడ చెప్పుకుందాం. స్వామివారు ఒకసారి కుంభకోణంలో ఉన్నారు. స్వామివారు దర్శించడానికి పెద్ద జనసమూహం చాలా కుతూహలంగా వస్తూ ఉన్నారు. అక్కడ దోవలో ఒక తమలపాకు పడి ఉంది. ఆ తమలపాకును కాలుతో తన్నరాదు కదా, తొక్కరాదు, అది మంగళకరమైన వస్తువు. ఒక శిష్యుని పిలిచి దాన్ని తీసుకుని దూరంగా వెళ్ళు, అక్కడ ఒక స్త్రీ కూర్చొని ఉంది, ఆమెకు వెళ్ళి ఈ యొక్క తమలపాకు ఇవ్వమన్నారు. ఆ తర్వాత అందరు వెళ్ళిన తర్వాత ఆమె దగ్గరికి వచ్చి శిష్యుడు అడిగాడు, అమ్మా నీకు తమలపాకు ఇచ్చాను కదా,
నువ్వు అంత కృతజ్ఞతగా స్వామివారికి ఎందుకు నమస్కారం చేశావు ఆ తమలపాకు తీసుకొని అంటే అప్పుడు ఆమె చెప్పింది, తనకు వాంతులు వస్తూ ఉన్నాయి, శ్రీవారి సమూహానికి వచ్చి వాంతి చేసుకుంటే బాగుండదని నేను బాధపడుతూ ఉన్నాను. స్వాములు వారి కృతజ్ఞతకు అదే సమయాన్ని సరిగ్గా నాకు తమలపాకును పంపించారు, దాన్ని నమ్మిలాను, నాకు మానం మిగిలింది అంది. చూడండి, అంత గొప్ప జన సమూహంలో ఆమెకు డోకు వస్తుందని స్వామివారు గుర్తించి అక్కడ పడిన ఒక తమలపాకును ఆమెకు పంపించారట. అంటే ఎంత దూరదృష్టి, సర్వజ్ఞులు ఆయన. మరొక సంఘటన, స్వామివారి దర్శనానికి ఎందరో భక్తులు వచ్చేవారు. అందులో కొందరు మంచివారు ఉంటారు, కొందరు తస్కర్లు ఉంటారు. ఒక చిన్న పిల్లక చెవుల్లో ఉన్నటువంటి దుద్దులను ఒక ఆమె అపహరించింది. అందరూ తీర్థానికి వస్తున్నారు స్వామివారి దగ్గరికి. ఒక చిన్న పిల్ల, పోగొట్టుకున్నటువంటి పిల్ల ఏడుస్తూ స్వామివారి దగ్గర రాగానే తీర్థం ఇచ్చి పక్కన నిల్చో అన్నారు. ఆ తర్వాత ఒక వృద్ధ వనిత అక్కడికి వచ్చింది స్వామివారి దగ్గర తీర్థం తీసుకోవడానికి. ఆమెను కూడా పక్కన నిల్చోమన్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత స్వామివారు ఆ పెద్ద ఆమెతో అన్నారట, నీవు ఈ చిన్న బిడ్డ దుద్దులు దొంగిలించావు కదా, ఇచ్చేయి అన్నారట. మరి ఎలా గుర్తించారో అప్పుడే ఆమె ఆ దుద్దులను ఆ చిన్న బిడ్డకి ఇచ్చిందట. అప్పుడు స్వామివారు ఆమెకు చెప్పారు, ఇంత వయసు వచ్చిందికా, ఇంకా నీ బుద్ధిని పోగొట్టుకోవటం లేదా, ఇంక మీదైనా మంచిదానిగా మారు అని ఆమెను మందలించి ఒక ప్రసాదాన్ని ఆమెకి ఇచ్చి పంపించారట. ఈ విధంగా త్రికాల జ్ఞాన సంపన్నులు, కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు, వారి లీలల అపారం. వారి కోవలో చెందినటువంటి మహాత్ములందరూ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు కూడా అదే దారిలో అనేక మహిమలు చేస్తూ ఎందరికో జ్ఞాన మార్గంలో పయనింపజేస్తున్నారన్నమాట. నాకు జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. కాంచి కామకోటి పీఠాధిపతుల వారి ఒక విగ్రహాన్ని పెట్టుకొని మేము రథయాత్ర చేస్తూ ఒక గ్రామానికి వెళ్ళాను. అంటే ఆయన ఎక్కడ దిగారో దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం నాది. అక్కడ మదనపల్లి దగ్గర కురబల కోట అనే ఒక ఊరుంది. అది ఆ గ్రామంలో స్వామివారు 1979లో వచ్చారు. దాని యొక్క పర్యవేక్షణ నేను వెళ్ళి అక్కడ ఎక్కడున్న వచ్చారా అని తెలుసుకోవడానికి వెళ్ళాను. అప్పటికి చాలా పొద్దుపోయింది, మధ్యాహ్నం 2 గంటలు. ఆ ఊళ్ళోకి వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు 2 గంటలు అయింది. ఆ ఇంట్లో వాళ్ళందరూ భోంచేశారేమో, నేను ఎక్కడ బయట తినేవాడిని కాదు. అక్కడికి వెళ్ళి స్వాముల వారు ఇక్కడికి వచ్చారా అంటే వారు చెప్పారు 1978లో వచ్చారు. నాకు ఆకలి వేస్తుంది. ఆ ఇంటి ఆయన అన్నాడు, కాఫీ తీసుకుంటారా అని. ఎలా చెప్పాలి నాకు ఆకలి వేస్తుందని. అప్పుడు ఆ ఇంటి ఆవిడ వచ్చి, పాపం మధ్యాహ్నం అయిందండి, ఇప్పుడు కాఫీ ఏంటి, భోంచేశారేమో అడగండి అని. అప్పుడు అవునమ్మా నేను భోంచేయాలి, ఇంటి లోపలికి తీసుకెళ్లారు. మీకు ఆశ్చర్యం, ఆ దేవుడి ముందు పెద్ద అరిటాకులో నైవేద్యానికి ఏర్పాటు చేశారు. కారణం అడిగాను. ఆమె చెప్పింది, మా కోడలు వాళ్ళ కుమారునికి ఉద్యోగం కోసం వ్రతం చేస్తుంది, ఈరోజే 7వ రోజు సప్తాహం చేసింది, ఒక బ్రాహ్మడికి ఎవడైనా వస్తారేమో అని ఎదురు చూస్తుంది, పల్లెలో ఎవరు వస్తారని నేను అన్నాను, ఒక దైవ సమానంగా మీరు వచ్చారు అని నాకు భోజనం పెట్టారు. ఆ ఇంటి పేరు ఎవరిదా అని అడిగితే కామకోటి. ఆ విధంగా కామాక్షి స్వరూపమైనటువంటి మహాస్వాములు వారి కార్యంలో నిరతులైన వారందరికీ కూడా సర్వవేళలా యోగక్షేమాలు చూసుకునేటువంటి వారు మహాస్వాములు వారు. ఇట్టి మహత్తరమైన ఆ స్వామివారి యొక్క కృతజ్ఞతాపూర్వకమైన వాక్పుష్పములన్నింటినీ శ్రీవారి దివ్య చరణాలకు సమర్పిస్తాము. రేపు